నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి యూ-టర్న్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ఇన్నోవా కారు డివైడర్ ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మొత్తం 5 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారిలో ఒకరికి మాత్రమే స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం కారణంగా కారు రోడ్డుకు అడ్డంగా పడ్డంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, టోల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. మందుబెట్టి లాగేశారు మాతృ బయట లాగేశారు మాతృ మందు బయట లాగేశారు మాతృ వెళ్ళిపోయిందా 5 ఉన్నారా కార్లా వాళ్ళేనా వాళ్ళు వెళ్ళిపోయిందా 5 ఉన్నారా కార్లా వాళ్ళేనా వాళ్ళు నల్గొండ జిల్లా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాము నడి తెలుసుకున్నాం. రాము, చెప్పండి, అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అనుకోవచ్చా? ప్రస్తుతం ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారా పోలీసులు? తెల్లవారుజామున చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చినటువంటి ఇన్నోవా వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో పల్టీలు కొట్టడంతో కూడా ఒక్కసారి కూడా మంటలు చెలరేగాయి. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు మంటలను ఆపేందుకు ఫైర్ ఇంజన్లు కూడా ప్రయత్నించాయి. అయితే అప్పటికే చాలా వరకు కూడా కారు దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇక కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా కూడా సురక్షితంగా బయటపడడంతో కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రోడ్డుకు కారు జాతీయ రహదారికి అడ్డంగా పడడంతో కూడా చాలా సేపటి వరకు కూడా ట్రాఫిక్ ను అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే పోలీసులు వాహనాన్ని పక్కకు తప్పించి మంటలను ఆర్పేశారు. మొత్తానికి ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ గా ఉంది. యథావిధిగా ట్రాఫిక్ మొత్తానికి ముందు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా అందులో ప్రయాణిస్తున్నటువంటి 8 మంది కూడా బయటికి దూకినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు అందులో ఉన్నటువంటి వారికి స్వల్ప గాయాలయ్యాయి. కొంతమందికి మంటల కారణంగా కూడా చేతులకు, కాళ్లకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది, కాలినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లనే ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 8 మంది ప్రయాణికులు కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే ప్రకటించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాము. एक साइड
लागे